హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే చూస్తే మీకు అర్థమైపోతుంది కదా సరౌండింగ్స్. ట్యాంక్ బండ్ అనగానే గుర్తొచ్చేది మనకు ట్యాంక్ బండ్ శివన్న. అండ్ ఇలా శివన్నతో ఉన్నాను. అండ్ తన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది. ఆయన కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. ఇంతకు ముందు అన్న స్టూడియోకి రాకపోయేది. కొన్ని పోడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. కానీ ఎన్ని చేసినా కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ అప్పట్లో కూడా చేశాను. అప్పుడు చేసిన ట్యాంక్ బండ్ శివన్న ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. అండ్ ఇప్పుడు ఎట్లా ఉన్నది ప్రజెంట్ జర్నీ ఎలా జరుగుతుంది ఇప్పుడు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏందన్నా నువ్వు అప్పుడు నేను 2 years బ్యాక్ చేసినప్పుడు ఎట్లున్నావు అట్లే ఉన్నావు అన్నా. అమ్మ కోరుకునేది నా కొడుకు బాగుండాలని కోరుకుంటది. అవును, కట్టమైసమ్మ ఆశీస్సులు ఉన్నంత వరకు, గంగమ్మ నీడ ఉన్నంత వరకు మనం ఎక్కడ జంకే లేదు, వంగే లేదు. చేసే పని చేస్తూ పోవాలి, తినే తిండి తింటూనే ఉండాలి. కానీ నేను అనుకున్నాను ట్యాంక్ బండ్ శివన్నకు ఇల్లు వచ్చింది, కేటీఆర్ గారు ఇల్లు ఇచ్చారు, మంచిగా దర్జాగా రాజాగా ఉన్నాడని అనుకున్నా. మళ్ళీ తీరా చూస్తే నువ్వు ఇక్కడనే ఉన్నావు, ఇక్కడనే చూస్తున్నావు, ఇక్కడనే ఉంటున్నావు. ఏంటిది అసలు? ఎందుకు అంత మంచి ఇల్లు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటిదన్న? ఇల్లు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, మీరు స్టార్టింగ్ నా లైవ్ లో మీరు నాకు వచ్చి చూసినప్పుడు ఇలా ఉన్నానని మీరు ఎలా అలా ఉన్నాను. కారణం ఏంటంటే నా ప్రొఫెషనల్, నా వర్క్, నా నైజం ఇదే. మీరు నన్ను గుర్తించి ప్రజల కోసం శివన్న అనబడే మంచి కూడా ఎన్నో వర్కులు చేస్తుండు, కష్టపడుతుండని నా నిజాయితీని మీరు ప్రజలకు పంచిర్రు. అప్పుడు నేను ఏం అడిగినా ఎవరినేం అడగలేదు. కానీ ప్రజల స్పందన ఎలా వచ్చింది నాకు? శివన్న రోడ్డు పైన ఉన్నాడు, తన పిల్లలు కూడా రోడ్డు పైన ఉన్నారు, వానకి వంగడు బాధపడుతున్నాడు, తనకి ఏదైనా డిపార్ట్మెంట్ సహాయం చేయాలి అని మీ వీడియోల ద్వారా, మీ మీడియాల ద్వారా ప్రతి ఒక్కరు ఆశీస్సులు నాకు ఫలించినాయి. ఫలించినప్పుడు మనకి అలాగే కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హెచ్ఎండిఏ ప్రభుత్వం గాని వాళ్ళు నాకు సహకరించి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము. నేనేం చేసిన అంటే, సార్ మీరు ఇచ్చినా ఇది చేస్తా, మీరు ఇవ్వకపోయినా నేను చేస్తా. అది మాట ఎందుకు ఇచ్చిన అంటే నా వర్క్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు నేను తీసుకొని మీరు అన్నట్టు వెళ్ళిపోతే అది ఏంటంటే, మామూలుగా నేను ట్యాంక్ బండ్ పైన పక్కకి ఏదైనా వర్క్ లెవెల్ పోయినప్పుడు ఎవరైనా పడితేనే నాకు తట్టుకోలేను. ఇక కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నేను వెళ్ళిపోయినా అనుకో, ఇక శివన్న ఆఖరి ప్రాణం పోయినట్టే. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు ధనం ముఖ్యం కాదు. నా ప్రపంచం మీరు బాగుంటే నేను బాగున్నట్టే. నేను నమ్ముకున్న నా సిద్ధాంతం ఏంది? శివం. కాబట్టి నేను చేస్తున్న వరకు ఇదే, వేరే మాట లేదు, చెప్పనికి లేదు. ఇప్పుడే కాదు, 24/7 నాకు గవర్నమెంట్ ఇంకా ఎన్ని పథకాలు ఇచ్చినా ఈ వరకు చేయడమే. కాదన్నా, అందరేమో ఐశ్వర్యం కావాలి, డబ్బులు కావాలి, మంచిగా ఉండాలి, ఉందాగాని అనుకుంటారు కదా. మీరు ఈ వర్క్ ఎందుకు తీసుకున్నారు అంటే, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. ఒక లైన్ లో చెప్పాలంటే, ఇదంతా అంటే మన ట్యాంక్ బండ్ లో హుసేన్ సాగర్ అంటే చాలా మురికి, మొత్తం మురికి అంతా దీంట్లోనే ఉంటుంది. అంటే ఒక్కరు వచ్చి సూసైడ్ చేసుకున్నా గానీ మీరు చూసి ప్రాణాలు కాపాడినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని డెడ్ బాడీస్ కూడా తీయడం జరిగింది. అంటే మనకు చెవులలో, ముక్కులలో, నోట్లో వాటర్ పోతే వాసన కూడా పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? ఈ ప్రొఫెషన్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు అన్న, నాకు తెలియని కొన్ని సమస్యలు నాలో ఉన్నాయి. అవి నాకు చాలా ఇష్టమైనవి, చెప్పాలంటే కష్టమైనవి. ఇప్పుడు ఒక రైతు ఓ పంట పండిస్తాడు, ఎంతో ఆశతోటి పండిస్తాడు, ఎంతో గొప్ప నా కుటుంబాన్ని ఈ పంటతోటి నేను బయటపడతాను పండిస్తాడు. అంతా చేతికి వచ్చిన తర్వాత చేయి జారి నేలపాలైతే ఆ రైతు కష్టపడతాడా, సంతోషపడతాడా? కష్టపడతాడు. మళ్ళీ ఆ సీజన్ వస్తుంది. అదే మైండ్ లో పెట్టుకొని తను నేను దెబ్బతిన్నా అని చేయకుండా ఉంటాడా, చేసి చూపిస్తాడా? మళ్ళా చేసి చూపెడతాడు. నా లైఫ్ కూడా అదే అన్న. ఈ శివకి ఏదో చేయాలని లోపల తపన వేరే అన్న. ఎందుకంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు ఇది. నాకు కేటీఆర్ గారు ప్రజలు ప్రేమతోటి, అభిమానంతో, ఆప్యాయతోటి నా పైన గుండెల గుండె పెట్టుకొని చూపిస్తారు. కాబట్టి వాళ్లకు తగ్గట్టుగానే ఉండాలని నాకు కాదు. కానీ డబ్బు అనేది నాకు ఇష్టంలే. నాకు ఏదో ఒక 10 ఎకరాలు 50 ఎకరాలు ఇస్తాను నాకు వద్దు. నేను ఈడనే ఉండాలి, సేవ చేయాలి. ఈ సేవకు గుర్తింపు ఏంటంటే, నాకు ఫ్యూచర్లో ఎంతోమంది పిల్లలు కంటే నాలాంటి వాళ్ళని తయారు చేయాలని ఓ కోరిక. నేను ఒక్కరి నుండి ఇంత చేసుకుంటున్నా, ఇంకో 10 మందిని తయారు చేస్తే వాళ్ళు ఇంకో 10 మందికి తయారు చేయాలి. అదొక ఆశ. అంటే దానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి. ఆ స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఇంటింటి తిరిగి 100 రూపాయలు అడగరాగలుగుతా. అంటే నాకు ఆ శక్తి ఉంది. అడిగితే బిచ్చగానైతే కదా అన్నట్టు అడగబుద్ధి కాదు. బిచ్చగాడుగా అడుక్కొని మన కడుపు నింపుకొని పబ్లిక్ లో సానుభూతి నాకు ఇష్టం లే. నా కష్టాన్ని చూసి ఈ కష్టాన్ని ప్రతిఫలంగా డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి శివ అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను పిలవండి, తను చేస్తున్న వర్క్ ఏంటి, తన ప్రొఫెషనల్ ఏంటి, అసలు ఏమిటి కోసం హైదరాబాదు అసలు ఏం జరుగుతుంది, చేస్తుంది ఎందుకు,
మరి చిన్న ఉన్నప్పుడు మనం రోజు ఆ రోడ్డు మీద పోతున్నాం. ఏనాడు కూడా ఒక కారుకు అడ్డం నిలవాలే. ఒక సార్ నేను మీకోసం వచ్చానని చెప్పుకునేదిలే. ఎవరైనా మంచిగా అనిపిస్తే సార్ నమస్తే అంటే నమస్తే అంటాం. ఎవరైనా అయితే అన్నా బాగున్నాం అంటే బాగున్నాం అంటాం. కానీ మీరు అన్నట్టు ఎన్నో దారులు ఉన్నాయి బ్రతకదందుకు, కానీ నా దారులు ఎంచుకోలేదు. తిన్నామా పన్నామా అంటే నాకు సెట్ కాదు. ఆ నీళ్ళల్లో ఆ మురుగు నీళ్లు మనం పోస్తే వచ్చినవి. ఆకాశంలోకి వెళ్ళి రాలేదు, భూమమ్మ వదలలేదు. అది గలీజ్ పని చేస్తుంది మనం, చెడగొట్టుకుంటుంది మనం. ఇప్పుడు కొత్త చీర కొనుక్కొని పక్క పడేసి పాత చీర కట్టుకొని కట్టుకుంటావా? కట్టుకో కదా. ఆ కొత్త చీర కొనక తప్పది, పాత చీర పడేయక తప్పది. ఈ శివ ఉండక తప్పది, ఇది చేయక తప్పది, ఆఖరికి దాంట్లో కలిసిపోక తప్పది. ఇప్పుడు ఇన్ని చేస్తుంటారు కదా, చాలా వరకు డెడ్ బాడీస్ చూస్తారు కదా, అప్పుడు మీకు కొత్తలో కానివ్వండి, ఎప్పుడైనా భయం కానివ్వండి, అంటే బాధ కానివ్వండి కలుగుతుంటది కదా, అనవసరంగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారే, సమస్య ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, ఏది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ బాడీని తీసుకొస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? నా బాడీని తీస్తున్నప్పుడు ఊపిరి బిగబట్టాలన్నా నేను. నా ఊపిరి బిగబట్టి ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఒక విచిత్రంగా వస్తుంది. దాన్ని తట్టుకోవాలంటే మనకు వాంతులు అవుతాయి. అయినా కూడా మనం చెప్తుంటే నాకే ఎట్లనే ఉంది ఇప్పుడు. అంటే చెప్తుంటేనే ఎట్లనే ఉంది. కానీ తప్పనిసరి చెయ్యాలి. చెయ్యకపోతే నాకు నేను మోసగాన్ని అయిపోతా. నేను ఏదైతే వెన్నిట్లో చూపుతున్నానో వస్తా, నేనున్నా నీకోసం ముందరకు వచ్చినప్పుడు అది నేను చెయ్యకపోతే వెనుకడిగేస్తే నేను ఉంటేదో. ఎప్పుడో సైనికుడు ముందర ఆ యుద్ధానికి ముందరకు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకురా తప్పది, మనం పోక తప్పది. వాళ్ళే సైనికులుగా ముందుకు వస్తాప్పుడు మనం ఎందుకు యుద్ధంలోకి ముందర పోకూడదు? అది ఎంత నిజమో నా ప్రపంచం అంతే. అది చనిపోయిండు మన అన్నదమ్మునికి అయితే మనం వదిలేస్తామా? నా ఇంట్లో మా ఫ్యామిలీకి అయితే నేను వదిలేస్తానా? మీరు వదిలేస్తారా? మీరు వదిలేసినా నేను వదిలేను. ఎవరు కాని పని అది, నేను వదలను. ఎందుకంటే నేను ప్రతిరోజు పొద్దున్న నుంచి మళ్ళీ రేపు ఉదయం వరకు 24 hours నేను చూసుకుంటూనే ఉంటా. యాక్సిడెంట్ల రూపంలోనో లేదంటే ఫ్యామిలీ కొట్లాడుకొని పోతుంటే ఒకరోజు ఫోన్ మాట్లాడుకుంటే ఆ లాంగ్వేజ్ మొత్తం వల్గర్ గా మాట్లాడుకుంటా. అంటే అరే ఏడబడుతాడేమో నాయన ఆ మనిషి, అంత బీపీ ఎందుకు, 2 నిమిషాలు ఆలోచిస్తే అయిపోతుంది కదా అని ఆ మాకి అతనికి ఏముంటుంది కానీ మా చూసే వాళ్ళ మాకే బాధ అనిపిస్తుంది. అదే రియల్ గా తను ఫోన్ పడేసి నీళ్ళలో దుంకుతే ఆ పరిస్థితి ఎట్లుంటది? ఆ సమయానికి మనం అటు ఉంటాం కాబట్టి కాపాడగలుగుతున్నాం. అది ఎవరు లేకపోతే ఆ నిండు ప్రాణం పోయినట్టు కదా. ఒక నిండు ప్రాణం పోతుందంటే చూడలేమన్నా. ఆ బాధ వేరే. ఆ బరువు, ఆ వేటు, అది తీసుకొస్తేప్పుడు ఆ తాడు జారి కింద పడి నెత్తి పగిలిపోతుందో, చెయ్యి చనిపోయిన దానికి కూడా జాగ్రత్తగా తీసుకోదు. ఎందుకంటే ఆ రాళ్ళకు తగిలి స్కిన్ ఊడిపోతే మళ్ళా ఏమైనా పచ్చబొట్లు ఉంటే పోతాయేమో, అంటే పుట్టుమచ్చలు గాని ఐడెంటిఫికేషన్ చూడడానికి జోబులో ఏ ఆధారం లేకపోయినా కదా అవన్నీ చూసి ఈ శరీరం గుర్తుపడతాయని ఒక ఆశ. అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము ఊహించుకుంటున్నాం కాబట్టి కళ్ళ ముందర నేను తెలుసుకుంది ఏంటంటే జననం మరణం. అది ఎంత నిజమో ఒక సాటి మనిషికి సహాయం చేయాలనేది కూడా అదే నిజం. కొన్ని బాడీస్ చాలా మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి, అసలు మొత్తం పీక్కో తింటాయి కింద ఏమేమి ఉన్నాయి అవన్నీ. అలాంటి తీసుకొస్తున్నప్పుడు మీ చేతులు, మీ ఆ స్మెల్ అదంతా ఏందన్నా? ఈ చేతులు కాయలు కాసినాయి. ఒక్కోసారి వణుకుడు, అంటే తీసినప్పుడు వణుకుడు, ఏడ జారి పడుతుంది భయం లోపల. అరే తీయకపోతే మిస్ అవుతుంది అమ్మ అంటే అదే మూమెంట్ లో ఏం చేస్తారు, నా ఫ్యామిలీ పక్కన ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈయన ఎంత కష్టపడుతుండ అనేది వాళ్ళ కళ్ళతో చూస్తారు. పక్కన వాళ్ళు ప్రేక్షకులాగా చూస్తుంటారు కానీ సహాయం చేయడం హృదయంతో కాదు. ప్రేక్షకులు అంటే ఓ తోలు బొమ్మలాట ఆడుతుంది చూసి పక్క నవ్వడం, ఎక్కిరించుకుంటూ వెళ్ళిపోవడం, లేదంటే 2 కన్నీళ్ళు బొట్లు అయ్యో పాపం కదా అన్నాడు. మేమేందంటే దాన్ని తీయకపోతే శివ ఈజ్ వేస్ట్, ఫ్రాడ్, పక్క నవ్వి నేను నవ్వుల పాలవుతా. అది నాకు ఇష్టం లేదు. తీసి సేఫ్ గా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఎత్తుకొని పోతుంటే పర్లేదు, నా కుటుంబ సభ్యులు వచ్చారు అని ఎత్తుకొని పోతారు, వాళ్ళకి ఎలాంటి ఆపద కలగొద్దు. ఆ దాన సంస్కారాలు అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండాలి. ఆ తల్లిదండ్రులు కానీ, ఆడపిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ ఆస్తుల పంపకాలు గింపకాలు కొట్లాడకుండా, ఆ మార్చరి కాడ కూడా కొట్లాడకుండా డబ్బులోకి లేవనుకుని నన్ను అడగని నేను ఇస్తా. అది నా ఆలోచన. ఇప్పుడు రీసెంట్ కాలంలో ఎవరిదైనా ఇలా చెరువుల బడి కానీ తీయడం కానీ మనకు జరిగిందన్న? అన్న నాకు తీయడం అంటే మొన్న ఇక్కడ పాప నా వెనకల్ ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వచ్చేది బేగంపేట. ఆమె పేరు అంటే ఒక మంచి ఒక ఎంప్లాయ్, ఆమె ఉద్యోగస్తురాలే. ఇంట్లో భర్త గురించి ఫ్యామిలీ అంటే ఆమెకు ఒక 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆ 10 ఏళ్ళ బాబు తర్వాత అంటే లాంగ్
టైం అనమాట వాళ్ళకి. అచ్చా అచ్చా. బాబు తర్వాత నిదానంగా చూసుకుంటారు. ఆయన కంప్యూటర్ లేదా పని చేస్తాడు. ఓకే. ఆమె వచ్చేసి మళ్ళా మనము కొడుకో బిడ్డను కందం. కందం అనే సమయంగా ఆయన లేదులే ఇంకా అట్లా ఆమెకి ఆయన ఏదో బయట పెట్టుకున్నాను ఆమెకు అనుమానం రావడము, నన్ను ఎక్కువ దగ్గర అని అనుకోవడము, తనకు తానుగా ఊహించుకొని తన కష్టాలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళు ముక్తులు ఇదే దాంట్లోనే ఈడనే అయ్యో అమ్మ ఎందుకు బిడ్డ ఇట్లా వచ్చారు కన్నీళ్ళు ముసలోళ్ళు అన్న 60-70 పైన ముసలోళ్ళు 60-70 మంది అందరు వృద్ధులు పెద్దవాళ్ళే వచ్చారు పెద్ద మనుషులు. అసలు ఆమె చూస్తే ఒక 30 ఏళ్ళ అమ్మ, ఈమె చనిపోవడానికి కూడా 30 ఏళ్ళు ఉంటాయి. భర్త రాలేదు, ఎందుకంటే భర్త వల్ల ప్రాబ్లమా తప్పు ఇద్దరిది, ఒకరి తప్పు ఇద్దరిది. కానీ తల్లిదండ్రులు ఈమె చనిపోతే ఈ ఇద్దరు ఆగమవుతారు కదా. అవును, సొంతం కనుక్కున్న ఆగమవుతారు. వాళ్ళైతే రావడమే కాలు పట్టుకొని ఏడుస్తారు. ఆమె తల్లిదండ్రులు బిడ్డ కాళ్ళు మొక్కితే ఎంత బాధాకరం అన్నది. తల్లిదండ్రులను చూసి మనం భయపడాల్సింది పోయి మన కాళ్ళు మొక్కి వాళ్ళు ఏడుస్తారు. నీకెందుకు అమ్మాయి కర్మ, అవసరం అయితే విడాకులి బతకొచ్చు కదా. నీ కొడుకుని పెట్టుకు 10 ఏళ్ళ పిల్లవాడు నీకేం. నేను వీడియో తీస్తుంటే ఒక మాట అన్నది ఆమె వీడియో నేను వదలలేదు. ఎందుకంటే ఆమె ఒక మాట ఏమన్నదంటే, అన్న నన్ను కాపాడినావు, నా వీడియో వదిలితే నా కొడుకు స్కూల్లో చూస్తాడేమో అన్నది. ఆ ఒక మాటకు కట్టుబడి వీడియో వదలలేదు నేను. మా డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి, దోమలు కూడా నాగరాజు అన్న వాళ్ళని పిలిపించి, సార్ ఇట్లా సంఘం సార్ అంటే అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మాట్లాడి 1 గంట సేపు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చిన్నమ్మ కొడుకు, పెద్దమ్మ కొడుకు ఆయన వచ్చిండు, వాళ్ళ అమ్మనైతే మొత్తం 4 వచ్చి ఆ పాప ఆమె ఇంకోటి ఏంటంటే అన్న నీళ్ళల్లో దూకాలన్నా వద్దా పక్కన పెడితే ఇన్ని టాబ్లెట్లు తెచ్చుకుంది. టాబ్లెట్స్ కూడా ఒక అద్దెకెళ్ళి ఉంటే అన్ని కలిపితే ఓకే అన్ని రకరకాల టాబ్లెట్లు వేసుకొని మింగుదామని. అంటే ఆమె పక్కా సూసైడ్ కోసం వచ్చేసింది, చనిపోవాలని నిర్ణయించుకుంది. దాటే అవతల పోయింది. జస్ట్ ఫోన్ చేసింది, వీడియో కాల్ చూపించింది వాళ్ళ ఫ్యామిలీకి. అప్పుడు నేను లేపాకపోయినా మా కుక్కలకి అన్నం పెడదామని పోతున్నా, చూస్తాను కల్లా మా పింక్ కలర్, మీకు పింక్ కలర్, లైట్ పింక్ అనమాట. అంటే ఈ వెలుతురికి కనపడది. ఆమె సెల్ ఫోన్ ఇట్లా చూపించినప్పుడు సెల్ షాడో వస్తాయి కదా, అది ఇట్లా ఊగినట్టు కదా, ఏదో పేపర్ ఊగుతుంది చూస్తాను కదా. ఆమె చేయి మీద ఆమె వైట్ అండ్ వైట్, ఆమె మొత్తం ప్యూర్ వైట్, ఎర్రటి. వాళ్ళు మార్వాడీస్ అనుకుంటా. చూసి ఇంకా ఒక విత్ సెకండ్ ఉరికిన మేడకి దెబ్బ ఉరికి కంట్రోల్ అయ్యి మళ్ళా ఏమనంటే దుంకుతా కష్టం. కింద నీళ్ళల్లా అది ఉంది, జాలీలు, ముళ్ళ జాలీలు. ముళ్ళ అంటే అది అక్కడ వర్క్ నడిచేటప్పుడు మిస్ అయి పడిపోయింది అనమాట. ఈమె దూకింది అనుకో అందులో చిక్కుకపోతుంది. ఆమెతో కాబట్టి నేను పోయి దూకినాక నేను ఇద్దరు ఇద్దరం పడిపోతాం. అంటే ఇద్దరం ఇంకా శివపని క్లోజ్, ఇక ప్రమాదం. మెల్లగా అనాథనం అటాక్ చేసుకొని మళ్ళీ అవతలు దిగి ఎత్తి యువతలు పెట్టుకొని కూర్చుంటే ఈ పని. అలా చిన్న సమస్యని చేసుకొని అవసరమా? ఇప్పుడు సార్ మీరు పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు, ఆమె పరువు ఆమె తీసుకుందా లేదా వాళ్ళ ఫ్యామిలీ తీసిందా? ఇప్పుడు ఆమెనే తీసుకో, ఇంటి గుట్టుని బయట పెట్టింది ఎవరు? ఇంట్లో రహస్యాన్ని నువ్వు బయట పెట్టావు. నీ అమ్మనైనా వల్ల ఏడుస్తారు, నీ భర్త నీ గురించి బాధపడుతుండు, నీ ఇంట్లో గుట్టు నువ్వే బయట పెడితే దాని విలువ పబ్లిక్ ఏమంటారు? ఇంకా నిన్ను షేమ్, నిన్ను తప్పుదానం అంటారు. అంటే నిన్ను వేరే రకంగా చూస్తారు. ఇప్పుడు బాబు ముందట వీడియో గానీ ఈ విషయం తెలిస్తే ఎంత కుమిలిపోతాడు ఆ చిన్న అబ్బాయి, వాడికి ఏం తెలుసు? అది నేను కాపాడిన కాబట్టి సరిపోయిందన్న. చనిపోయింటే ఆ పిల్లగాని మనసు ఏమైతుండే? 10 ఏళ్ళ బాబు తెల్లారు లేచి అమ్మేది అంటే ఏం చెప్తారు మీరు? అట్లా అది ఒకటి జరిగింది. దాని తర్వాత ఇక ట్యాంక్ బండ్ పైనే మాకు చిన్న ఒక వ్యాపారం ఉందన్నమాట. ఆ వ్యాపారం చేసే సమయంలో వేరే వాళ్ళు, ముస్లిం వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మడం, అంటే ఒక 2020 స్టార్ట్ అయింది. అంతే బాగా చిన్న కొట్లాట అనమాట. కొట్లాట అంటే ఏమిరా బాబు ఇది మేము ఒక పండుగ, మా పాప వచ్చేది ఊరు నుంచి. అంటే మా అత్తగారి ఇంటికి ఆమె అన్న ఉంటుంది అనమాట. మా పాపతో పండు అడిగితే ఇచ్చిర్రు. మీ సేట్ నంబర్ చెప్పు బాబు అంటే మా సేట్ నంబర్ లేదు, వాళ్ళ సేట్ కొడుకుతుంది, పండు తీసుకుంది మీ సేట్ ఇది బాబు, మీ సేట్ కొడుకుది కాదు. ఎందుకంటే ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది, మీ వాళ్ళ నాన్న చెప్తా నంబర్ అంటే ఇవ్వలేదు. అవి ఘర్షణ జరగడం తోటి వాళ్ళు వేరే విధానంగా కొంచెం అలజడి ఎక్కువ సృష్టించరాదు. నేను అందులో పడిపోయాను. అందులో పడంగానే 15వ తారీఖు రోజు ఇది జరిగింది మాకి. అదే రోజు నైట్ గొడవైంది.